ప్రతిపక్ష సభ్యుడికి పీఎస్సీ పదవి ఇచ్చారు అని తను పార్టీ మారలేదు, కేవలం కొంతమంది నేతలు రాజకీయం చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు అంటున్న శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీతో మా ప్రతినిధి సందీప్ ఫేస్ టు ఫేస్. ఒక వేదిక నిలిచారు. ఎందుకంటే నిన్న ఏదైతే శాసనసభ స్పీకర్ ఏదైతే ఇచ్చారో పీఎస్సీ చైర్మన్గా కూడా అరికపుడి గాంధీని ఇచ్చారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అరికపుడి గాంధీ గారు ఉన్నారు. చెప్పండి, నిన్న స్పీకర్ మిమ్మల్ని పీఎస్సీ చైర్మన్గా కూడా ప్రకటించారు. దానిపై కూడా మీ సొంత పార్టీ నేతలైనటువంటి హరీష్ రావు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎలా చూడవచ్చు? మీ అందరికీ కూడా తెలుసు, వాళ్ళతో పాటు నేను శాసనసభ్యుడిగా గెలిచా. నేను కూడా పీఎస్సీ చైర్మన్గా నామినేషన్ వేశా. స్పీకర్ గారు, చైర్మన్ గారు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పెద్ద కాన్స్టిట్యున్సీ, రాష్ట్రంలో దేశంలో 7.5 లక్షల ఓటర్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, 3 సార్లు గెలిచినటువంటి శాసనసభ్యుడిగా పీఎస్సీ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చారు. ఎంతసేపు మీరు రికమెండ్ చేసిన వాళ్ళకే ఇవ్వాలి, కానీ ఒక న్యూట్రల్గా, ఒక పద్ధతిగా, క్రమశిక్షణగా నడపాలనే పద్ధతిని మీరు వ్యతిరేకించడం అనేది తప్పు. ప్రతిపక్షమా, నీ తోటి శాసనసభ్యుడిని నేను, ప్రతిపక్షమా విపక్షమా పూర్తి అవగాహన లేకుండా మీరు మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పాల్సినంత అవసరం నాకు లేదు. అంటే ముఖ్యంగా మీరు చూస్తారు, ఇప్పటికే మీరు పార్టీ మారారు. ఎందుకంటే పీఎస్సీ అనేది ప్రతిపక్ష సభ్యునికి ఇచ్చారు. మీరేమో పార్టీ మారలేని ప్రతిపక్ష సభ్యుని అంటారు. నిన్ననేమో హైకోర్టు ఏమో దీన్ని స్పీకర్కు ఏదైతే చెప్పింది దీన్ని సుమోటోగా తీసుకుంటాం మీరు పరిష్కరించకపోతే, అంటే ఎలా చూడవచ్చు? న్యాయస్థానం స్పీకర్ గారిని తీసుకునే నిర్ణయాలకి కట్టుబడి ఉండాలా, కట్టుబడి ఉంటాం, దానిలో క్వశ్చన్ కూడా లేదు. నేను బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా ఉన్నా, ప్రతిపక్షానికే ముఖ్యమంత్రి గారు పీఎస్సీ చైర్మన్ ఇచ్చారు. పార్టీ మారలేదా? మరి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెప్పారా? వాళ్ళ మాటలు పట్టుకొని మీరు అడుగుతున్నారా? మీరు చూసారా? ముఖ్యమంత్రిగా, సహచర మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారిని కలిసా. శాలువాతో ఒక హోదాని గౌరవించి అభినందించా. ముఖ్యమంత్రి గారు కలిసి పనిచేసుకుందారా, పాత మిత్రుడు, శ్రేయోభిలాషి, పెద్ద కాన్స్టిట్యున్సీ చక్కగా అభివృద్ధి చేసుకోమని చెప్పి చక్కటి మాటలు ముఖ్యమంత్రి గారు చెప్పారు. మాటలతో ఏకీభవించా. వారు దేవుని కండవాతో సత్కరించారు, గౌరవంగా స్వీకరించాం. దీన్ని పార్టీ మార్పు అంటారా, ఏమంటారా అనేది మీకే వదిలేస్తున్నాం. అంటే ఇప్పుడు మరి బీఆర్ఎస్ సమావేశాలు కానీ, శాసనసభ ఎల్పీ సమావేశాలు కానీ వెళ్తారా? మరి నేను సమావేశాలకు అటెండ్ అవ్వటమే తక్కువ. ఎందుకంటే మిగిలిన కాన్స్టిట్యున్సీల మాదిరిగా 1,70,000, 2 లక్షలు, 2,20,000 ఓటర్లు కాదు, 7.5 లక్షల ఓటర్లు. ఏ మూల తిరిగినా నా కాన్స్టిట్యున్సీలో తక్కువే. నేను సమావేశాలకు తక్కువ అటెండ్ అవుతా. సమావేశాలకు అటెండ్ అయిన పిక్చర్స్ కూడా కావాలంటే మీకు చూపిస్తా. ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భం, పాత ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భం కావాలంటే కూడా మీకు వీడియోలు ఇస్తా. ఏ కోణంలో తీసుకుంటారో తీసుకోండి. ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు హరీష్ రావు కావచ్చు, కొంతమంది నేతలు అంటారు. మరి ఉప ఎన్నికలు ఎదుర్కొంటారు? దేనికైనా ధైర్యంగా ముందుకు పోతాం, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. కోర్టు స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఇది తప్పకుండా తను ఉప ఎన్నికలు ఎదుర్కొంటారని, కోర్టు ఇచ్చే తీర్పు కూడా శిరసా వహిస్తారని చెప్పేసి కూడా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ. కెమెరా పర్సన్ ఆనంద్తో సందీప్ రెడ్డి, మహా న్యూస్, హైదరాబాద్.